సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ కామెంట్ చదువుకొని అనేక మంది అలా ప్రార్థన చేసుకోవాలని, అరుణోదయపు ఆరాధన జరిగించుకోవాలని నిశ్చయంగా వారు పురికొల్పబడటానికి మీరు సాధనమవుతారు. ఎంతోమంది బిడ్డలు మన ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వింటూ చాలామంది చెప్తూ ఉంటున్న మాట, అయ్యా గతంలో ఒకప్పుడు మా ఇంట్లో ప్రార్థనలు జరిగేవి, కానీ ఆ ప్రార్థనలు ఆగిపోయాయి. ఎప్పుడైతే మన ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వినటం ప్రారంభించామో పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు మరలా తిరిగి కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడయ్యా. మరికొంతమంది అరుణోదయం లేచి ప్రార్థన చేసుకునే అలవాటు మాకుండేది కాదు. మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండే అరుణోదయ ప్రార్థన మా కుటుంబాల్లో వ్యక్తిగతంగా మేము చేసుకుంటున్నామయ్యా. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసుకోకుండా మీ వాక్యం వినాలంటే గుండెల్లో భయం పడుతుంది. ఎందుకమ్మా గుండెల్లో భయం? మరి స్టార్టింగే ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా అని అంటారే, ఆ మాట మా మనస్సాక్షి, అవును లేవకపోతే మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేస్తుందయ్యా. ఆ మాట వినటానికి భయం అనిపిస్తుంది. అందుకనే ప్రతిదినం అరుణోదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నామని ఎంతోమంది బిడ్డలు చెప్తూ ఉన్నారు. ఎవరెవరైతే ప్రార్థన, అరుణోదయ ప్రార్థన చేసుకున్నారో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈరోజు సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి నేను వస్తూ ఉన్నాను, మన బ్రాంచ్ మందిరానికి. రేపు సిరిసిల్ల ప్రాంతానికి వస్తూ ఉన్నాను. 21 దినాల ఉపవాస ప్రార్థనల కొరకు ప్రార్థించండి. మంచిది. ఈ దినం మరో ప్రాముఖ్యమైన అద్భుతమైన సందేశం. ఈరోజు జూలై నెల 3వ తారీఖు. జూలై నెల 3వ తారీఖు భారతదేశ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైన దినం. ఒక మాటలో చెప్పాలంటే సువర్ణాక్షరాలతో వ్రాయబడిన ఓ దివ్యమైనటువంటి దినం. జూలై 3 క్రైస్తవ పరంగా ఒకటి, ఇండియన్ క్రిస్టియన్ డేగా జూలై 3ను జరుపుకుంటారు. ఎందుకో ఏంటో నేను వివరాలు చెప్తాను. అలాగే ప్రపంచ దేశాలన్నీ జూలై 3ను మరో ప్రత్యేకమైన దినంగా ప్రపంచ దేశాలు ఆచరిస్తాయి. అదేంటో రేపు శనివారం మీతో వాక్యంలో పంచుకుంటాను, ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో. మెట్టుకు ఈ దినం భారతదేశ క్రైస్తవ దినంగా ఈ దినాన్ని ఆచరిస్తారు. ఎందుకు జూలై 3వ తారీఖున భారతదేశ క్రైస్తవ దినంగా ఆచరిస్తారో నేను ముగింపులో చెప్తాను. భారతదేశానికి సువార్త చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, అమెరికన్స్ తీసుకొచ్చారని. వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు, అమెరికన్స్ ద్వారా కాదు, భారతదేశానికి మొట్టమొదటి సువార్త వచ్చింది. దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడైన తోమా. అపోస్తులుడైన తోమా గారి ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది. చాలామందికి తెలియక ఇది బ్రిటిష్ వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి తీసుకొచ్చారు, ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు, తెలియక అమాయకంగా మాట్లాడతారు. అయిలారా, మీకు తెలిసి ఒక మాట, నిజం చెప్పులు దొరుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా జుట్టు వస్తుందట. బ్రిటిష్ వాళ్ళ ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది అనేది అబద్ధం. యేసుక్రీస్తు వారు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనేది అబద్ధం. మరి ఎవరు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు తక్కువ కులాల దేవుడు అనేది అబద్ధం.
తెల్లోళ్ళ దేవుడు అనేది అబద్ధం. యేసుక్రీస్తు నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇది నిజం. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా, మన దేశం అంతా తిరుగుతుంది. ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఆయన తెల్లోళ్ళ దేవుడు. ఈ బైబిల్లోనే కనుక ఆయన తెల్లోళ్ళ దేవుడు అని రాసుంటే ఆ దేవుడిని మనం ఎందుకు అంగీకరించేవాళ్ళం? సరే విషయం, తోమా గారు క్రీస్తకం 52వ సంవత్సరంలో సముద్ర ప్రయాణం గుండా మొట్టమొదట కేరళ ప్రాంతానికి వచ్చారు. కేరళ ప్రాంతంలో గెరంగనూర్ అనే స్థలానికి మొట్టమొదట ఆయన వచ్చారు. ఆ దినాల్లో కేరళ ప్రాంతంలో నిష్ట కలిగిన బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని నాయర్స్ అని అంటారు. చాలా నిష్ట కలిగిన బ్రాహ్మణోత్తములు సంధ్యా వందనం చేయకుండా, సూర్య నమస్కారం చేయకుండా, ఆ సముద్ర స్నానం చేయకుండా వాళ్ళు దినచర్య ప్రారంభించరు. అంత నిష్ఠాగరిష్ఠులు. ఒకానొక సమయంలో తోమా గారు ఆ సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రంలో ఉన్న నీళ్లు అలా ఎగరవేస్తూ బ్రాహ్మణోత్తములు సూర్య నమస్కారం చేస్తున్నారు. వాస్తవంగా యూదులు కానీ క్రైస్తవులు కానీ ప్రకృతిని ప్రేమిస్తారు, ప్రకృతిని అనుభవిస్తారు. ఆ ప్రకృతిని, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తారు. అయితే మన బ్రాహ్మణోత్తములు సూర్య నమస్కారం చేస్తూ ఉంటే తోమా గారు అడిగారట, అయ్యా ఆ సూర్యునికి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? ఆయన మా దేవుడయ్యా అని వీరు అన్నారట. అప్పుడు తోమా గారు ఒక మాట అన్నారు, సరే ఇలా నీళ్ళు ఎగరవేశారు కదా, మీరు నమ్మిందే నిజమైతే ఎగరవేసిన నీళ్లు మరలా సముద్రంలో పడకుండా ఎగరవేసిన ఆ ఎత్తులోనే ఆగిపోవాలి. అలా ఆగిపోతే నేను ఆయనకి నమస్కారం చేస్తా. అట్టెట్లా అవుతుందయ్యా? భూమికున్న గురుత్వాకర్షణ శక్తిని బట్టి మరలా నీళ్లు సముద్రంలో నేల మీద పడిపోవలసిందే కదా, అది అసంభవం. అప్పుడు తోమా గారు అన్నారట, నేను ప్రకటించే నిజదేవుని ద్వారా నేను ఈ అద్భుతం చేస్తా. ఎగరవేసిన నీళ్లు అలాగే మధ్యలో ఆగిపోతాయి. నీళ్లలో ఏర్పడిన గుంటలాగే ఉంటుంది. అప్పుడు నేను ప్రకటించే దేవుణ్ణి మీరు నమ్ముతారా అని అన్నారట. సరే ముందు అది చెయ్యి, తర్వాత చూద్దాం అని చెప్తే తోమా గారు ఆ సముద్రంలో దిగి దోషుడితో నీళ్ళు అలా పట్టుకుని ఎగరవేశాడట. యేసు నామం పేరిట అలా ఎగరవేయటంతో ఆ నీళ్లు అలాగే గురుత్వాకర్షణకు లోబడి పడిపోకుండా అలాగే మధ్యలో నిలిచిపోయాయట. ఎక్కడైతే నీళ్లు తీశారో గుంట ఏర్పడిందో ఆ గుంటలాగే అయిపోయిందట. విచిత్రం. ఆ ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని నాయర్ బ్రాహ్మణోత్తములు చూసి భారతదేశంలో యేసుక్రీస్తును స్వరక్షకులుగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తులు బ్రాహ్మణులు. అఫ్కోర్స్ ఆ తర్వాత దళితులు కూడా అంగీకరించారు. ఎందుకో తెలుసా? దళితులు అంగీకరిస్తారు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ. ఎందుకు? అందరూ అంగీకరించడానికి కారణం ఈయన అందరి దేవుడు కనుక. ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఓ దేశానికో పరిమితుడు కాదు. దేవుడు అందరివాడు కదా. కేరళ రాష్ట్రంలో మొట్టమొదట బ్రాహ్మణోత్తములు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తే అద్భుతం. సుమారుగా 7 సంవత్సరాలకు పైగా తోమా గారు కేరళ ప్రాంతం అంతా సంచరించి దేవుని మహా గొప్ప కృప 7 సంఘాలు ఆ రోజుల్లో కట్టారట. వారు కట్టిన సంఘాలు నేటికి ఆ ప్రాంతాల్లో నిలిచున్నాయి. అఫ్కోర్స్ ఆ రోజుల్లో కట్టిన మందిరాలు పడిపోయాయి. ఆ స్థానంలో చక్కటి మందిరాలు కట్టారు. తోమా గారి ద్వారా కేరళ రాష్ట్రంలో 7 సంఘాలు స్థాపించబడ్డాయి. 1 కొడంగలూర్, 2 పలయూర్, 3 కొట్టక్కావు, 4 కొక్కమంగళం, 5 నిరాణం, 6 నిలక్కల్, 7 కొల్లం. విన్నారా? ఆ 7 ప్రాంతాలలో స్థాపించబడిన సంఘాలు నేటికి ఆ ప్రాంతాలలో ఉన్నాయి. భారతదేశంలో
యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించింది మొట్టమొదట బ్రాహ్మణోత్తములు. కేరళ ప్రాంతమే కాదు, మీకు తెలుసో తెలీదో, మహారాష్ట్ర ప్రాంతంలో నారాయణ్ వామన్ తిలక్ అనే ఓ బ్రాహ్మణోత్తముడు, అదే బాలగంగాధర తిలక్ గారు అని అంటాం చూసారా, వారి సమీప బంధువు. ఆయన బ్రాహ్మణోత్తముడు యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించాడు. ఎలాగో తెలుసా, ఆయనకు మొదటి నుంచి విశాలమైన భావాలు, దేవుడనే వారిని గూర్చి ఆయన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఉండేవి. నంబర్ 1, దేవుడు అనేవాడు అందరి వాడై ఉండాలి, రైట్. రెండవది, దేవుడు అనేవాని దగ్గర సమానత్వం ఉండాలి, రైట్. మూడవది, దేవుడు అనేవాని దగ్గర సాటి లేని పరిశుద్ధత, మానవత్వానికి అతీతమైన దైవిక గుణాలు కలిగిన వాడై ఉండాలి. నిజమే. ఎందుకో ఆయన ఏ మత గ్రంథాలు చదివాడో నాకు తెలీదు, ఆయన చదివిన మత గ్రంథాల్లో వాళ్ళు ఆరాధించే దేవుళ్ళలో కనీసం ఒక మనిషికి ఉండే నీతి విలువలు కూడా వాళ్ళల్లో లేకపోవటాన్ని బట్టి ఎలా దేవుడు అంటాం? దేవుడు అనేవాడు పరమ పవిత్రుడై ఉండాలి. అవును, దేవుని దగ్గర కులం ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఉన్నత వర్గాలు, వాళ్ళు నిమ్న జాతి, అలా దేవుడు అనేవాడు సమానత్వాన్ని చెప్పేవాడు. దేవుడు అనేవాడు ఒక ఊరుకు చెందినవాడు కాదుగా, ఒక గ్రామానికి చెందినవాడు కాదుగా, ఓ జిల్లాకు చెందినవాడు కాదుగా. దేవుడు అనేవాడు ప్రపంచ విశ్వవ్యాప్తి, విశ్వనాథుడు. ఆ దేవుడు నాకు తెలియాలి అని వెతుకుతూ ఉండేవాడు. ఓ రోజు పూణే ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడట. ఓ క్రిస్టియన్ మిషనరీ న్యూ టెస్టిమెంట్ బుక్ ఆయన గిఫ్ట్గా చదువు బాబు అంటే ఆ మిషనరీ ఎదుట గిరాటేసాడట. ఇది ఈ తెల్లోళ్ళ మతం, ఇది బ్రిటిష్ వాళ్ళ మతం, మాకెందుకు? అప్పుడు ఆ బ్రిటిషర్ అన్నాడట, బాబు ఒకసారి చదువయ్యా, ఒకవేళ అందులో నిజంగా తప్పు రాసుంటే పక్కన పడేసి, చదవకుండా ఎవరో చెప్పిన మాటలను విని ఎట్లా నువ్వు బైబిల్ ఇసిరేస్తావు? కొంచెం వెనుక అది ఆ మాట సబబుగానే అనిపించింది. పూణేలో తనుండే గదికి తీసుకెళ్ళాడు. 3 నెలల పాటు బైబిల్ ముట్టుకోలా. ఓ రోజు ఖాళీగా కాస్త మనశ్శాంతి లేక అసలు ఈ బైబిల్లో ఏముందో చదువుదామని చదవటం ప్రారంభించాడు. చదువు ముగించే లోపే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. ఎందుకో తెలుసా? నేను వెతుకుతున్న దేవుణ్ణి, నేను వెతుకుతున్న నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి ఈ బైబిల్లో నేను కనుగొన్నాను. అవును, ఈ బైబిల్ దేవుడు అందరి దేవుడు. ఎస్, ఈ బైబిల్ దేవుని దగ్గర సమానత్వం ఉంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అందరూ క్రీస్తు యేసునందు ఒక్కటై ఉన్నారు. విచిత్రం, ఈ యేసుక్రీస్తునందు దేవత్వపు సర్వ కొలసి పత్రికలో పౌలు గారు అంటాడు కదా, దేవునికి ఉండాల్సిన ఆ దైవికమైన లక్షణాలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాన్ని జయించిన దేవుడు ఈ దేవుడు. ఈ దేవుడు నిజదేవుడని యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి తన సొంత ఇంటికి వెళ్ళాడు. బైబిల్ తీసుకొని ఇంటికి రావటంతో కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య చూసి, నువ్వు క్రైస్తవ కుక్కవే, క్రైస్తవ సొమ్ము కమ్ముడు పోయినోడివి, ఆ బైబిల్ ఎందుకు తీసుకొచ్చావు? ఆ యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? అప్పుడు భర్త అన్నాడట, అమ్మా ఈ బైబిల్లో ఉన్నది చదువు. ఈ బైబిల్ దేవుడిలో, బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో తప్పు ఉండొచ్చు, ఈ బైబిల్ దేవుడిలో ఏదైనా తప్పుంటే నాకు చెప్పు, ఉన్నపాటు నీ దేవుణ్ణి వదిలేస్తా. లేదు, దైవత్వపు పరిపూర్ణత ఈ దేవునిలో నువ్వు కనుగొంటే నాతో పాటు నువ్వు రావాలి, ఛాలెంజ్ అని బైబిల్ చదివిందట భార్య. విచిత్రం తెలుసా? బైబిల్ చదివి పూర్తి చేసేలోపు భార్య కూడా యేసుక్రీస్తే నిజదేవుడని అంగీకరించి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మహారాష్ట్ర రాష్ట్రం అంతా తిరిగి 100 సంఘాలు కట్టారు. విచిత్రం తెలుసా? మన ప్రాంతాల్లో రాజ్బాబు గారు ఎలా అనేక పాటలు రాశారో, ఏసన్న గారు ఎలా అనేక పాటలు రాశారో, ఆ రోజుల్లో నారాయణ్ వామన్ తిలక్ గారు 2000 పాటలకు పైగా రాశాడట. విన్నారా? హిస్టరీ ఇది. బ్రాహ్మణోత్తముడు మహారాష్ట్ర రాష్ట్రాన్ని కదిలించేశాడు. సరే, విషయం ఏంటంటే
తోమ గారు అక్కడ సేవ కొనసాగుతూ అక్కడి నుంచి మెడ్రాస్ ప్రాంతం, మెడ్రాస్లో మైలాపూర్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో భయంకరంగా దయ్యం పట్టి దయ్యం చేత పీడించబడుతున్న ఒక అమ్మాయిని ఈ సేవకుడి దగ్గరికి తీసుకొస్తే ప్రార్థన చేశాడు. ఆ అమ్మాయి బాగుపడిపోయింది. ఎన్ని చోట్లకు ఎన్ని మంత్రాలు తంత్రాలు వేసినా బాగుపడిన ఆ అమ్మాయి దైవజనుడు ప్రార్థన చేసిన తోడనే అమ్మాయి బాగుపడటం కథలుగా చెప్పుకోవటం ప్రారంభించారు. విచిత్రం తెలుసా, ఆ రోజుల్లో మెడ్రాస్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న మహదేవన్ అనే ఒక రాజుకు ఈ సమాచారం చేరింది. విచిత్రం, ఆయన భార్య ఆయన కూతురు ఇదే రోగంతో బాధపడుతున్నారట. కోర్స్ ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నారు. భార్యలో ఒక భార్య అలాగే కుమార్తె అదే రోగంతో పీడించబడుతుంటే తోమా గారిని పిలిచారు, ప్రార్థన చేశారు. రాణి కుమార్తె ఇద్దరూ బాగుపడ్డారు. ఆ మహదేవన్ రాజుతో తోమా గారికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఎప్పుడైతే రాజుగారు తోమాకు సన్నిహితులయ్యారో ఆ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ఉంటారు కదా, క్రైస్తవ్యం అంటే పడని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు, నిజదేవుడు ఎవరో తెలియక సాతాను చేత కళ్ళు కప్పి మతపు పొరల్లో మతోన్మాదులుగా బ్రతుకుతున్న కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. క్రైస్తవ్యం అంటే దేశద్రోహులు అని తెలియక అమాయకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అయిలారా, క్రైస్తవ్యం ఏ ఒక్క నాటికి వారు ఏ దేశంలో బ్రతుకుతున్నా ఆ దేశానికి బద్ధులై ఆ దేశ ప్రేమికులుగా ఉంటారు. క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశాన్ని ప్రేమించేవాడిగా ఉంటాడు, దేశభక్తుడిగా ఉంటాడు. తాను బ్రతుకుతున్న దేశానికి ద్రోహం చేసేవాడు నిజ క్రైస్తవుడు కాదు. బైబిల్ చరిత్ర చూడండి. ఇజ్రాయేలు దేశానికి చెందిన యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. విచిత్రం తెలుసా, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న తర్వాత ఆ ఐగుప్తు దేశ భక్తుడిగా బ్రతకటాన్ని బట్టి పేదరికంలో మగ్గిపోయిన ఆ ఐగుప్తు దేశం యోసేపు యొక్క సలహాల మేరకు ఆ దేశం శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. షడ్రక్, మెషక్, అబెద్నగోల్, దానియేలు, మొర్దెకై చూడండి, ఆ రాజును చంపాలని ఆ దేశస్తులు ప్రయత్నం చేస్తే ఆ రాజును బ్రతికించాడు పరాయి దేశస్థుడైన మొర్దెకై. అయిలారా, మా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, క్రైస్తవుడు ఏ దేశంలో బ్రతుకుతున్నా ఆ దేశానికి ద్రోహం చేయడో, దేశభక్తుడిగా బ్రతుకుతాడు. ఏంటి దేశభక్తి అంటే? ఈరోజు జనాలకు తెలిసింది ఏంటంటే, వినండి, క్రైస్తవుడు దేశద్రోహి అంటారు. సారా అమ్మేవాడు దేశద్రోహి కాదు, గంజాయి అమ్మేవాడు దేశద్రోహి కాదు, హత్యలు చేసేవాడు దేశద్రోహి కాదు, బ్యాంకుల్లో కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఎగ్గొట్టేవాడు దేశద్రోహి కాదు. వినండి, పరాయి దేశాలకు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకొని పరాయి దేశాలకు హై జంపు, లాంగ్ జంపు చేసేవాడు దేశద్రోహి కాదు. వింటున్నారా? కోడి పందాలు ఆడేవాడు దేశద్రోహి కాదు, బెట్టింగ్ యాప్లో అప్లోడ్ చేసేవాడు దేశద్రోహి కాదు, 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాడు దేశద్రోహి కాదు, పేదల రక్తాన్ని జలగలగా పీల్చుకు తినేవాడు దేశద్రోహి కాదు, హత్యలు చేసేవాడు దేశద్రోహి కాదు, మానభంగాలు చేసేవాడు దేశద్రోహి కాదు, నిజదేవుని గురించి ప్రకటిస్తూ జాతీయతను నూరిపోసే భక్తి కలిగిన క్రైస్తవుడు దేశద్రోహి. మంచిది అనుకున్నంత మాత్రాన క్రైస్తవ్యం ఆగిద్దా? అది ప్రభంజనం, అది విప్లవం. క్రైస్తవ్యాన్ని ఆపటం ప్రపంచంలో ఎవ్వడి తరం కాదు. క్రైస్తవ్యం లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన వాడు లేకుండా పోయాడు. దేవుని రాజ్యం అంతకంతకు విస్తరిస్తుంది. అలాగని ఎవరో లేకుండా పోవాలి, అది కాదు మన ప్రార్థన. వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. మంచిది. దినాలు ఇట్లా సాగుతూ ఉంటే ఈలోపు ఆ రాజుగారి వ్యక్తిగత విషయాలు తోమా గారికి తెలిసాయి. బహుభార్యాతత్వం. బైబిల్ బహుభార్యాతత్వాన్ని అంగీకరిస్తుందా? అంగీకరించదుగా. అదే విషయం రాజును గద్దించాడు.
జాగ్రత్త. బహుభార్యాతత్వం, వ్యభిచారులు దేవుని రాజ్యానికి పాత్రులు కారు అని ఉన్నది ఉన్నట్లుగా బాప్తిస్మం ఇచ్చి యోహానులాగా ఖండించాడట. మహదేవన్ అనే రాజు తోమా మీద పగబట్టి ఈ కొంతమంది చెప్పినటువంటి మాటలను బట్టి ఎలాగైనా ఇతన్ని చంపాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెయింట్ థామస్ మౌంట్ మెడ్రాస్లో ఉంది, చూసారా? మేము కూడా వెళ్ళొచ్చాం అక్కడికి. ఓ కొండ గుహలో నిరంతరం ప్రార్థన చేసుకునేవాడట. అద్భుతం. ఆ కొండ గుహలో ప్రార్థన చేసుకుంటాడు అన్న సంగతి రాజుకు, కొంతమంది మతోన్మాదులకు తెలిసి సమాచారం అందించారు. ఈటెలు బళ్ళాళ్ళు తీసుకొని ఆ కొండ గుహలో ప్రార్థన చేసుకుంటున్న దైవ సేవకుడి దగ్గరికి వచ్చారు. ఆ గుహకు మధ్యలో ఒక సందు, దానిలో నుంచి సూర్యకిరణాలు పడతాయట. చూశారు, ప్రార్థన చేసుకుంటున్న దైవజనుని ఆ సందులో నుంచి ఈటెలతో నిర్దాక్షిణంగా పొడిచారు. ఆ రక్తమోడుతున్న శరీరంతో అక్కడి నుంచి మోకాళ్ళ మీద ప్రాకుతూ అంత దూరాన ఒక సిలువ ఉంటే ఆ సిలువ దగ్గరకు వచ్చి దాని మీద వాలి తోమా గారు ప్రాణం విడిచాడు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు శకం 72వ సంవత్సరం ఇదే రోజు జూలై నెల 3వ తారీఖు. తోమా భక్తుడు యేసుక్రీస్తు వారి నిమిత్తం, భారతదేశ క్రైస్తవ్యం నిమిత్తం తన రక్తాన్ని ఈ నేల మీద చిందించాడు. అందుకనే ఈ దినాన్ని భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా భారతదేశ క్రైస్తవులు జరుపుకుంటూ ఉన్నారు. అవునా? దీని నమూనాలు ఇంకా మీకు తెలియాలంటే తోమా గారు భారతదేశానికి వచ్చారో లేదో 1964 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 15 పైసలు ఒక స్టాంప్ తోమా గారి పేరిట రిలీజ్ చేసింది. అంతేనా? ఆయన చనిపోయిన 1900 సంవత్సరాల తర్వాత, అనగా 1973 సంవత్సరంలో ఇంకొక స్టాంపు తోమా గారి పేరిట రిలీజ్ చేశారు. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వారు అన్నమాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది అపోస్తుల్లో ఆ తోమా మన భారతదేశానికి రావటం, అది భారతదేశం చేసుకున్న పుణ్యం అని ఓ గొప్ప సాక్ష్యం వారు పలికినట్లుగా భారతదేశ సంఘ చరిత్రలో ఈ మాట మనం చూస్తాం. అయిలారా, ఆ భక్తుని ప్రయాసం వ్యర్థమైపోయిందా? ఆ దైవజనుడు కార్చిన రక్తపు చుక్కలను బట్టి అద్భుతం. ఆ దైవజనుడు ఏ ప్రాంతంలో నడియాడాడో ఆ ప్రాంతంలో ఎప్పటికీ నిజదేవుని తెలుసుకున్న ప్రాంతాలుగా మారిపోయాయి. కేరళలో అడుగుపెట్టాడు, వ్యర్థమైందా? కేరళ, తమిళనాడులో అడుగుపెట్టారు. నేను విన్న సంగతి, ఆ తమిళనాడుకు దగ్గరలో నెల్లూరు ఉందే, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా మన తెలుగు గడ్డలో కూడా వాళ్ళు అడుగుపెట్టారు. ఆయన అడుగుపెట్టిన ఆ అభిషేకపు పాద ముద్రలు ప్రజల మనోనేత్రాలను తెరిచి నిజదేవుణ్ణి తెలుసుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయ్యారా, ఒకటి భారతదేశమే కాదు, ప్రపంచంలో ప్రతి దేశం నిజదేవుని ఎదుట సాగిలపడాల్సిందే. యేసుక్రీస్తు రక్తపు చుక్కలు వ్యర్థం కావు. నిన్న విన్నాం కదా, నా ప్రయాసం వ్యర్థమైపోయిందేమో, నేను వృధాగా కష్టపడ్డానేమో, ఆయనను నాకు న్యాయకర్త యెహోవాయే. నిన్న విన్నాం కదా, ఎప్పటికైనా ప్రపంచం నా తోడు, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది. ఆ రోజులు వస్తాయి, మన కళ్ళతో చూస్తాం, మన చెవులతో వింటాం. అయితే ఇక్కడ మీకు ఒక 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. తోమా గారి జీవితంలో నుంచి తోమా గారి జీవితం ప్రారంభం కాస్త ఒడిదుడుకులు, అనుమానపు తోమా అని అంటాం చూసారా? కార్యారంభం కంటే కార్యాంతం మేలు అనేది తోమా జీవితంలో నెరవేర్చబడింది. గలతీ సంఘాన్ని గురించి పౌలు గారు వేదనతో అంటాడు కదా, ఓ అవివేకులైన గలతీయులారా,
ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరంలో ముగించుదాం అనుకుంటున్నారా? వేదనతో అంటాడు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరంలో ముగించారు. తోమా దగ్గరికి వచ్చేసరికి శరీరానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా ముగించాడు. ప్రారంభం కొన్ని ఒడిదుడుకులు, ముగింపు మహిమకరంగా ముగించాడు. తమ్ముడు, చెల్లి, నీ ఆరంభం కంటే నీ ముగింపు గొప్పగా ఉండాలి. మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ అది మించినదై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, జూలై నెల 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డేగా మా దేశం జరుపుకునే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశం బహు గొప్పది. మా దేశ ప్రజలు మర్యాదస్తులు, సంస్కారవంతులు, ప్రేమికులు. నైనా ఈ మధ్య కొన్ని అల్లరులు, వివాదాలు రెచ్చగొట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తులను చూస్తూ ఉన్నాం. మీరెవరో, క్రైస్తవ్యం ప్రపంచానికి ఏం చేస్తుందో గ్రహించగలిగే మనోనేత్రాలు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మేము ఏ దేశంలో ఉన్నా ఆ దేశ భక్తులుగా బ్రతకటం మీరు మాకు నేర్పారు. క్రైస్తవుడు ఎన్నటికీ ఎప్పటికీ దేశద్రోహి కాదు. కారణం, అది మీరు మాకు నేర్పలేదు. అది ప్రపంచం తెలుసుకోగలుగునట్లుగా గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడునుగాక, చెవిటి వాళ్ళ చెవులు తెరవబడునుగాక, వారి మనోనేత్రాలు తెరిచి నిజదేవుని గూర్చిన ప్రత్యక్షత భూమి మీద ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.